తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గొర్రెల శ్రీధర్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు కోడిపందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే భోగి సందర్భంగా దాదాపు కోడిపందాలు కోట్లల్లో పందెంరాయిలు చేతులు మారాయని చెప్పాలి. ముఖ్యంగా మద్యం అమ్మకాలు మాత్రం పెద్ద ఎత్తున భోగి రోజు ఒక్కరోజు రికార్డు స్థాయిలో కోట్లలో అమ్మకాలు జరిగినట్లయితే సమాచారం. రెండో రోజు సంక్రాంతి నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి ప్రస్తుతం పందాలు అయితే ప్రారంభమయ్యాయి. నిన్న ఒకరోజే భోగి సందర్భంగా వేసిన కోడిపందాలకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన పందాలు దాదాపు అర్ధరాత్రి 12 గంటల వరకు సాగాయంటే ఏ మేర కోడిపందాలు అనేవి జిల్లా వ్యాప్తంగా కొనసాగిగా చెప్పకూడదు. ఈ కోడిపందాల ముసుగులో జ్యోదంతో పాటు క్యాసినో వంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా పెద్ద ఎత్తున కొనసాగిపోయాయి. కొన్ని చోట్ల అయితే రికార్డింగ్ డాన్సులతో పాటు హోరెత్తరించారని చెప్పొచ్చు. రెండవ రోజు ఈరోజు సంక్రాంతి పురస్కరించుకుని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక బరుల్లో ఈ కోడిపందాలు అయితే ఇప్పటికే ప్రారంభమైపోయాయి. ఈరోజు కూడా అర్ధరాత్రి వరకు కూడా కోడిపందాలు జరిగే అవకాశం అయితే లేకపోలేదు. రేపు కనుమ, ఎల్లుండి ముక్కనుమ ఈ 4 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున ఈ కోళ్ల పందాలు జరిగే అవకాశం ఉంది. ఒకరోజు నిన్న భోగి పండుగ సందర్భంగా కోట్లాది రూపాయలు ఈ కోళ్ల పందాలకు సంబంధించి చేతులు మారాయి. అంతేకాకుండా ఇటు గుండాట, పేకాట, క్యాషినోకి అయితే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పందెంరాయలు అయితే పందాల బరుల వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున లక్షల్లో చేతులు మార్చుకున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఈసారి మాత్రం తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పందెంరాయలు అయితే ఈ పందెం బరుల్లో పందెం వేసేందుకైతే పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పాలి. అంతేకాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నుంచితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సినీ నటులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీంతో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే సెలబ్రిటీలు సంక్రాంతికి ఇక్కడికి వచ్చేవారు అనే దానికంటే రికార్డు స్థాయిలో ఈ ఏడాది వచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కొంతమంది మాత్రం ఈ సంక్రాంతి ముసుగులో కోడిపందాలు, జోదం, పేకాట వంటివి ఈ అసాంఘిక కార్యకలాపాలను ఏర్పాటు చేసి సంక్రాంతికి ఉన్న పేరు చెడగొడుతున్నారంటూ కొందరైతే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా వేస్తున్న కోడి పందాలకు సంబంధించి బెట్టింగ్ ఇప్పటికే కోట్లలో చేతులు మారాయి. ఇటు మద్యం అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో కోట్లల్లో అమ్మకాలు అయితే జరిగాయని చెప్పాలి. ఇంకా 2 రోజుల్లో ఉన్న నేపథ్యంలో ఇటు పందెంరాయిలు బెట్టింగ్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదేకాకుండా ఎక్సైజ్ శాఖకైతే పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి పడే అవకాశం అయితే ఉందని చెప్పాలి. వీడి జనశేఖర్తో మన జట్టు భీమవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.